దీన్ని ఏమంటున్నామంటే గాల్వానిక్ సెల్ అనొచ్చు, లేదంటే వోల్టాయిక్ సెల్ అనొచ్చు, ఎలక్ట్రోకెమికల్ సెల్ అనొచ్చు. తల్లి ఈ ఇక్కడ ఉన్నటువంటి గాల్వానిక్ సెల్ కావచ్చు, వోల్టాయిక్ సెల్ కావచ్చు, ఎలక్ట్రోకెమికల్ సెల్ కావచ్చు. దీన్ని ఐపీలో మనకు ప్రీవియస్గా 1-2 సార్లు మనకు లాంగ్ ఆన్సర్ కింద కూడా ఇచ్చినటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. సో ఇక్కడ గాల్వానిక్ సెల్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ గాల్వానిక్ సెల్ అంటాడు, లేదా ఎక్స్ప్లెయిన్ ది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ వోల్టాయిక్ సెల్ అంటాడు. తల్లి ఇక్కడ గమనించినట్లయితే మనకు డయాగ్రామ్ లో కనబడినట్లు గాల్వానిక్ సెల్ ఈజ్ ఏ ఎలక్ట్రోకెమికల్ సెల్. ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్. ఇట్ కన్సిస్టింగ్ బోత్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అండ్ రిడక్షన్ హాఫ్ సెల్. It is first constructed by a scientist Volta, so it is called as a voltaic cell. దీన్ని ఫస్ట్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశాడంటే వోల్టా అనేటువంటి సైంటిస్ట్ కన్స్ట్రక్ట్ చేశాడు, కాబట్టి దీన్ని ఏమంటారు అంటే వోల్టాయిక్ సెల్ అంటాం. సో ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రోకెమికల్ సెల్ విచ్ మీన్స్ ఇట్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, సారీ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఇది ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్. ఇట్ కన్సిస్టింగ్ 2 హాఫ్ సెల్స్. డయాగ్రామ్ ని బట్టి మ్యాటర్ మొత్తం రాయొచ్చు. ఇట్ కన్సిస్టింగ్ 2 హాఫ్ సెల్స్. వన్ ఇస్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్, another one is a reduction half cell. Next, oxidation half cell is made up of by zinc rod is dipped into the same, it's a metallic solution, which means a zinc sulfate solution. They act as a anode. In galvanic cell, zinc rod is dipped into the same, it's a metallic solution, zinc sulfate. They act as a anode. It considered as a oxidation half cell. Yes, it is a metallic anode. Next, let us see. Similarly, another side, reduction half cell. It is also constructed by copper rod is dipped into the copper sulfate solution. They act as a reduction half cell and it considered as a cathode. So both the two cells are interconnected with salt bridge. చూడండి, రెండు సెల్స్ ని మనం ఏం చేస్తున్నామంటే సాల్ట్ బ్రిడ్జ్ తో ఇంటర్కనెక్ట్ చేస్తున్నాం. Then anode and cathode is interconnected with metal wire. I repeat, metal wire, not mental wire. Is it clear now? Metal wire తో ఇంటర్కనెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆక్సిడేషన్ హాఫ్ సెల్, రిడక్షన్ హాఫ్ సెల్ రెండు ఉన్నాయి డయాగ్రామ్ లో. ఆక్సిడేషన్ హాఫ్ సెల్ ఎట్లా ఫామ్ అవుతుందంటే జింక్ రాడ్ తీసుకొచ్చేసి జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేస్తే మనకు ఆక్సిడేషన్ హాఫ్ సెల్ ఫామ్ అవుతుంది. ఇది యానోడ్ గా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు వచ్చేసి కాపర్ రాడ్ వచ్చేసి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేసినప్పుడు మనకి ఇది వచ్చేసి రిడక్షన్ హాఫ్ సెల్ గా యాక్ట్ అవుతుంది. ఇది క్యాథోడ్ గా వర్క్ అవుతుంది నాన్న. సో ఇక్కడ యానోడ్ కి ఇక్కడ పాజిటివ్ చార్జ్, యానయాన్ కి నెగటివ్ చార్జ్, మర్చిపోవద్దు. క్యాథోడ్ కి నెగటివ్ చార్జ్, క్యాటయాన్ కి పాజిటివ్ చార్జ్. కన్ఫ్యూజ్ అవుతుంది నాన్న, డిపెండింగ్ దేర్ సెల్ ఫంక్షన్. ఒకవేళ సెల్ నాన్న మీకు నిన్న మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసాం. ఇక్కడ యానోడ్ మీన్స్ ఇట్ ఈస్ ఫేవరబుల్ ఫర్ డూయింగ్ ఆక్సిడేషన్ రియాక్షన్. యానోడ్ దగ్గర ఎప్పుడు కూడా ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర ఎప్పుడు కూడా రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది. నువ్వు తీసుకున్నటువంటి యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది అంటే అది యానోడ్. నువ్వు తీసుకున్న ఎలక్ట్రోడ్ దగ్గర రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది అంటే అది క్యాథోడ్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే వోల్టాయిక్ సెల్ లేదా గాల్వానిక్ సెల్ లేదంటే ఎలక్ట్రోకెమికల్ సెల్ ఈ విధంగా ఉంటుంది నాన్న. సో ఇందులో ఆక్సిడేషన్ హాఫ్ సెల్, రిడక్షన్ హాఫ్ సెల్స్ ఉన్నాయి. ఆక్సిడేషన్ హాఫ్ సెల్, రిడక్షన్ హాఫ్ సెల్ రెండింటిని ఇంటర్కనెక్ట్ చేసే దగ్గర అంటే సాల్ట్ బ్రిడ్జ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్ ఇన్ గాల్వానిక్ సెల్ అంటారు. గాల్వానిక్ సెల్ లో సాల్ట్ బ్రిడ్జ్ యొక్క యూజ్ ఏంది? ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ట్రాన్స్ఫర్ అయాన్స్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్ టు రిడక్షన్ హాఫ్ సెల్. ఆక్సిడేషన్ హాఫ్ సెల్ లో ఉన్నటువంటి అయాన్స్ రిడక్షన్ హాఫ్ సెల్ లోనికి, రిడక్షన్ హాఫ్ సెల్ లో ఉన్నటువంటి అయాన్స్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్ లోనికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. either the movement of electrons from one half cell to another half cell. ఒక హాఫ్ సెల్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇంకొక హాఫ్ సెల్ లోనికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఉపయోగపడుతున్నాను. అర్థమవుతుందా? సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయము డయాగ్రామ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ డన్ అట్ యానోడ్. రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ డన్ అట్ క్యాథోడ్. సో అట్ యానోడ్, యానోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరుగుతుంది? అట్ యానోడ్. యానోడ్ దగ్గర ఏముంది అంటే జింక్ రాడ్ ఉంది, Zn. Zn గ్యాస్ ఎట్లా మారిపోతుంది? 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసేసి Zn+2 గా మారుతుంది. ఇది ఆక్సిడేషన్ జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా క్యాథోడ్, అట్ క్యాథోడ్. క్యాథోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరుగుతుంది? అట్ క్యాథోడ్. క్యాథోడ్ దగ్గర రియాక్షన్ గమనించినట్లయితే Cu+2 స్టేట్ లో ఉంటుంది నాన్న. Cu+2 స్టేట్ లో ఉన్నటువంటి కాపర్ ఇక్కడ రిలీజ్ అయినటువంటి 2 ఎలక్ట్రాన్స్ యూటిలైజ్ చేసుకుంటుంది. 2 ఎలక్ట్రాన్స్ యూటిలైజ్ చేసుకుని Cu గా కన్వర్ట్ అవుతుంది.
సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి రిడక్షన్. సో క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే రిడక్షన్ జరుగుతుంది. టోటల్గా నెట్ రియాక్షన్ తీసుకున్నట్లయితే Zn plus Cu plus 2 gives rise to Zn plus 2 ఫార్మ్ ని కన్వర్ట్ అవుతుంది. Cu వచ్చేసి మనకు ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఇది జింక్ 2 ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తుంది. అంటే ఆక్సిడేషన్ జరుగుతున్నట్లు, ఎందుకంటే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఇది ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. Cu ప్లస్ 2 లో నుంచి Cu లేక మారుతుంది. ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఈ కాంపౌండ్ వచ్చేసి రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతున్నట్లు అర్థమవుతుందా? సో ఆక్సిడేషన్ హాఫ్ సెల్, రిడక్షన్ హాఫ్ సెల్ కి సంబంధించింది. నాన్న ఒక్కసారి రూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ డానియల్ సెల్. బిఫోర్ దట్ డానియల్ సెల్ మీన్స్ మనకు ఒక డానియల్ సెల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఏ రూల్ ని మనం ఇక్కడ ఒబే చేయాలి. దానికంటే ముందు డానియల్ సెల్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఇక్కడ డానియల్ సెల్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఏన్షియంట్ వర్షన్ ఆఫ్ గాల్వానిక్ సెల్. గాల్వానిక్ సెల్ యొక్క ఏన్షియంట్ వర్షన్ నే మనం డానియల్ సెల్ అంటాం. In Daniell cell, the salt bridge is replaced by porous diaphragm. Porous diaphragm means the holes containing layer. So Daniell cell is a ancient version of galvanic cell. In Daniell cell, salt bridge is replaced by porous diaphragm. చూడండి, డానియల్ సెల్ అనేది ఎట్లుంటుందంటే మనకు గాల్వానిక్ సెల్ మాదిరిగానే ఉంటుంది. గాల్వానిక్ సెల్ యొక్క ఏన్షియంట్ వర్షనే మనకు డానియల్ సెల్. అర్థమవుతా? సో ఇక్కడ మనం గమనించినట్లయితే తల్లి, ఈ డానియల్ సెల్లో మనకు ఈ పోరస్ డయాఫ్రామ్ అనేది సాల్ట్ బ్రిడ్జ్ ప్లేస్ లో పోరస్ డయాఫ్రామ్ అనేది వస్తుంది నాన్న. అంటే సాల్ట్ బ్రిడ్జ్ ఏం చేస్తుంది? ఇది ఆక్సిడేషన్ హాఫ్ సెల్, రిడక్షన్ హాఫ్ సెల్ అనుకుంటే ఇందులో ఉన్నటువంటి అయాన్స్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్ రిడక్షన్ లోనికి ఆక్సిడేషన్ లోనికి ట్రాన్స్ఫర్ చేయడానికి సాల్ట్ బ్రిడ్జ్ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ ఏ వర్క్ అయితే చేస్తుందో అదే వర్క్ పోరస్ డయాఫ్రామ్ చేస్తుంది. పోరస్ డయాఫ్రామ్ అంటే హోల్స్ ఉన్నటువంటి ఒక లేయర్ తల్లి. ఇది డానియల్ సెల్. డానియల్ సెల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి రూల్స్ అంటే, ఫస్ట్ రూల్, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ రైటెడ్ అట్ లెఫ్ట్ సైడ్. సెకండ్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ రైటెడ్ అట్ రైట్ సైడ్. మెటల్ అండ్ మెటల్ అయాన్ ఈజ్ సపరేటెడ్ బై సింగిల్ స్లాష్. Then fourth one, oxidation half reaction and reduction half reaction is separated by double slash. ఇవి 4 రూల్స్. ఫస్ట్ రూల్ ఏముంది ఒక్కసారి చూసుకున్నారా? ఫస్ట్ రూల్ ఏముందంటే ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ ని లెఫ్ట్ సైడ్ రాయాలా. సెకండ్ రూల్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ని రైట్ సైడ్ రాయాలా. నెక్స్ట్ ఏముంది, మెటల్ అండ్ మెటల్ అయాన్ ఈజ్ సపరేటెడ్ బై సింగిల్ స్లాష్. Then oxidation reaction and reduction reaction is separated by double slash. ఇవి మనకు ఉన్నటువంటి రూల్స్. ఈ రూల్స్ ప్రకారమే మనం సెల్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఒకసారి ఆ రూల్స్ ప్రకారం మనం సెల్ ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేద్దాం. ఒకసారి దీన్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా మనము కన్స్ట్రక్షన్ చేస్తామో చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదివరకు గాల్వానిక్ సెల్లో జింక్ కాపర్ ని తీసుకున్నాం. జింక్ అండ్ కాపర్ ని, ఇక్కడ కాపర్ వచ్చేసి మనకు వచ్చేసి యానోడ్ గా యాక్ట్ అయింది. కాపర్ వచ్చేసి క్యాథోడ్ గా యాక్ట్ అయింది. అదే మనకు వచ్చేసి రిడక్షన్ హాఫ్ సెల్ అని చెప్పుకున్నాం. సో ఆక్సిడేషన్ జరిగింది, ఎక్కడ జరిగింది? Zn కాస్త ఆక్సిడేషన్ లో Zn+2 గా మారిపోయింది. సో మెటల్ అయాన్ ని సింగిల్ స్లాష్ లో సెపరేట్ చేసిన. మెటల్ అండ్ మెటల్ అయాన్ ఇస్ సెపరేటెడ్ బై సింగిల్ స్లాష్. అండ్ ఆక్సిడేషన్ కూడా రైట్ సైడ్ రాసిన. రిడక్షన్ ఏం జరుగుతుంది? Cu+2 స్టేట్ లో ఉన్నటువంటిది Cu+2 స్టేట్ లో ఉన్నటువంటి అయాన్ కాస్త Cu గా మారిపోతుంది. ఇక్కడ కూడా అంతే, మెటల్ అయాన్ వచ్చేసి సింగిల్ స్లాష్ తో సెపరేట్ చేసిన. నెక్స్ట్ నువ్వు గమనించాల్సిన విషయం తల్లి, ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, ఇది ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, ఇది రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ ఇస్ సెపరేటెడ్ బై డబుల్ స్లాష్. ఇది రూల్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ డానియల్ సెల్. మనకు ఎలక్ట్రోకెమికల్ సెల్ ఏదైనా ఇవ్వని దాన్ని మనము కరెక్ట్గా సెల్ రియాక్షన్ రాయాలంటే ఫస్ట్ రాసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఆక్సిడేషన్ రియాక్షన్ వచ్చేటట్టు చూసుకోవాలా, రైట్ సైడ్ రిడక్షన్ రియాక్షన్ వచ్చేటట్టు చూసుకోవాలా. ఆక్సిడేషన్లో మెటల్ అయాన్ని సింగిల్ స్లాష్తో సపరేట్ చేస్తాం. రిడక్షన్లో కూడా అంతే, మెటల్ అయాన్ ఫస్ట్ రాస్తాం, తర్వాత మెటల్ రాస్తాం. దీన్ని దేంతో సపరేట్ చేస్తామంటే సింగిల్ స్లాష్తో సపరేట్ చేస్తాం. నెక్స్ట్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్ రెండింటికి కూడా సపరేటెడ్ బై డబుల్ స్లాష్. ఇది డానియల్ సెల్ యొక్క కన్స్ట్రక్షన్ తల్లి.